అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయసञ्जातमप्पलार्यतनूभवम् గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణపరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి మన గంగాధర్ గారిని మనసారా అభినందిస్తున్నాను. వేళ కాని వేళ, దేశం కాని దేశం, సమయం కాని సమయం అని అనుకోకుండా యుఎస్కి వెళ్ళిన గంగారావు గారు అంటే కరీంనగర్ అని అలవాటైపోయింది. కానీ గుర్తుపెట్టుకుని మన యతిరాజు యుఎస్ఏ అని చెప్పడం, అవును వారు యుఎస్ఏకి వెళ్తాము అని అన్నారు, వింటున్నారు, రోజు అన్వయిస్తున్నారు. ఇక్కడ అక్కడ అనే తేడా తెలియటం లేదు. కానీ ఇలా మననం చేసి ఈ సందర్భంలో ఇంత అలర్ట్ గా చెప్పడానికి ఉండేటటువంటి ఆ శ్రద్ధ వారికి ఆచార్య అనుగ్రహ ప్రాప్తం. ఆణిముత్యాలు అని అనిపిస్తుంది నాకు కొంతమందిని చూస్తూ ఉంటే. వయస్సుతో సంబంధం లేకుండా, శక్తితో లేదు అనేటటువంటి కొరత పడకుండా, ఏ వయస్సైనా మంచిని పొందడానికి అర్హమైనదే అనేటటువంటి ఒక శ్రద్ధ మన గంగారావు గారిలో చూస్తాం. నిజంగా అందరికంటే యువకునిలాగా ఆయన మన శ్రీరంగనాథ సంభావన సంగోష్ఠిలో ఏదడిగినా నేను అంటూ ముందుకొచ్చేసేవారు. మీరు తప్ప ఇంకొకరు లేరా అని అనేంత వరకు వచ్చింది. ప్రతి దానికి, ప్రతి విషయంలోనూ అంత ఆసక్తిని కనపరిచినటువంటి గంగారావు గారిని నాకు చాలా చాలా అభినందనీయులు అని అనిపిస్తుంది. ఈ ప్రయత్నం కూడా అలాంటిదే. సరే యుఎస్ఏ వెళ్ళారు, మళ్ళీ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు, ఇప్పుడు ఏం కొంపు ములిగిపోయింది ఈ మననం చెయ్యకపోతే అని అనుకోలేదు. విన్నప్పుడు వింటారు, అవకాశం ఉన్నప్పుడు, లేనప్పుడు లేదు అని కూడా అనుకోవచ్చు. కానీ అలా కూడా అనుకోలేదు, వింటున్నారు శ్రద్ధగా. మననం కూడా, అది కూడా ఈ అధ్యయనంలో ఒక భాగమే అనుకుని మననం చేసినందుకు ముందు మనసారా నేను అభినందిస్తున్నాను. రెండవ అభినందన ఏది అంటే, శ్లోకం శ్రీతాస్యన్యై ఇవాళ అసలు దోషరహితంగా వినపడింది. అలా సాధించగలిగినటువంటి వారిలో మొదటి వారైనారు మన గంగారావు గారు. మన ఝాన్సీ కూడా జాగ్రత్తగానే చదివింది, చక్కగా స్పష్టంగా అనుసంధానం చేశారు. ఇక విషయం గురించి వేరే చెప్పక్కర్లేదు, చక్కగా విషయాన్ని అందించారు. ప్రతిపదార్థాన్ని వివరించడానికి ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ ప్రతిపదార్థానికి ఒక చిన్న పద్ధతి ఉంటుంది. శ్లోకంలో ఎలా ఉన్నాయో ఆ పదాలు తీసుకుంటూ వాటికి అర్థాలను సక్రమంగానే వివరించారు. కానీ కొంచెం అటు ఇటు చేసుకుని అన్వయం అయ్యేటట్లుగా పదాలను సవరించుకుంటే ప్రతిపదార్థం ఇంకా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుంది అని ఒక సూచన చేస్తున్నాను వారికి. అంటే ఎలాగనేది చెప్తాను. ఇవాళ నేను ప్రతిపదార్థం చెప్పినప్పుడు మనం కొంచెం అటు ఇటు కూడా పదాలను చేసుకుంటే అర్థం మిగిలిన వాళ్ళకి తెలిసేటట్లుగా ఉంటుంది. ప్రతిపదార్థం మన కిందని కూడా అలాగే ఇస్తారు, అంచేత ఆ రకంగా ప్రతిపదార్థాన్ని చెప్తే ఇంకా బాగుంటుంది అని సూచన చేస్తున్నాను. మొదటి శ్లోకం చెప్పినప్పుడు చక్కగా శ్లోకము, ఆ శ్లోకం చదివిన తర్వాత అర్థము, తర్వాత విశేషార్థాలు అలా చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. రెండవ శ్లోకానికి సమయం లేదు కాబట్టి శ్లోకం అనుసంధానం చేసి ప్రతిపదార్థాన్ని మాత్రమే వివరణ చేశారు. అయితే సవరణలు ఎక్కడ అంటే, ఈ రెండు శ్లోకానుసంధానాలలో చిన్న సవరణలు ఉన్నాయి, చిన్న చిన్న
దోషాలు ఉన్నాయి అనుసంధానంలో. ఇక్కడ మొదటిది ఇక్కడ కృపావత్ కృపావత్ నిరవధి జనత అన్న చోట చదివినప్పుడు చదివారు, విడదీసి చెప్పినప్పుడు కృపావ అన్నారు. కృపావ కాదు, అక్కడ కృపావన్ నిరవధి అని కలిసి ఉంటుంది. ఆ నా కింద నావత్తు తీస్తే అది కృపావత్ కృపవలే అని అవుతుంది అనమాట. విడదీసి చెప్పినప్పుడు కృపావత్ అని చెప్పాలి. అలాగే ఇంకొకటి కూడా ఇక్కడ నోట్ చేశాను, గుర్తులు. స్నేహాదస్థాన రక్ష, స్నేహదస్థాన అన్నారు, హాకి దీర్ఘం ఉంటుంది, స్నేహాదస్థాన రక్ష. ఇంకా 2-3 సార్లు కూడా దోషంగా పలికినది ఏది అంటే తైస్తైహి, 2వ శ్లోకంలో శాంతోదిత అన్న చోట తస్తైహి అని అన్నారు. తైహి తైహి కలుగుతుంది, కలుపుతుంది, తైస్తైహి అని అనుసంధానం చేయాలి అక్కడ. అది 2-3 సార్లు కూడా దోషమే వచ్చింది, దాన్ని చక్కగా సవరించుకోవాలి అని సూచిస్తున్నాను. తర్వాత ఆ శ్లోకంలో దాస్య తృష్ణ చక్కగా వివరణ చేశారు. అస్థాన రక్ష అని ఉంటుంది అక్కడ. ఆస్థానం అదే శ్లోకంలో మనకి 2 పదాలు ఉంటాయి, గమనించండి. అస్థానము అనే పదము ఉంటుంది, ఆస్థానము అనే పదము ఉంటుంది. చిన్న దీర్ఘాలున్నా చిన్న హ్రస్వాలున్నా తేడాలు వస్తే అర్థం మారిపోతుందని మనం చెప్పుకున్నాం కదా. ఆ శ్లోకంలో ఉండే 2 పదాలు గుర్తించండి. అస్థానము అంటే స్థానము కానిది, స్థానము వ్యతిరేకంగా అస్థానము అని. ఆస్థానము అంటే పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము అని. ఆస్థాన రత్నం అన్న చోట దీర్ఘం ఉంటుంది. స్నేహాత్ అస్థాన రక్ష, అక్కడ దీర్ఘం ఉండదు అనేదాన్ని తెలుసుకుంటూ చాలా ఈ ఆణిముత్యాలు ఎప్పటికీ ఇలాగే చక్కగా మెరిసిపోతూ ఉండాలి. మంచి విలువ కలిగినవి కావాలి. భగవంతునికి, ఆచార్యులకి, గ్రంథాలకి కూడా సేవ చేసేటటువంటి శక్తి, సామర్థ్యం ఇతోధికంగా కలగాలి అని ఆచార్యులని, పెరుమాళ్ళని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాళ 2 శ్లోకాలు ఒక 2 నిమిషాలు ఎక్స్ట్రా అయినాయి కాబట్టి శ్లోకానుసంధానాన్ని మనం షార్ట్ కట్ చేసుకుందాం. నిన్న మొన్న కూడా పూర్తిగా చదివాం కాబట్టి 21వ శ్లోకం దగ్గర నుంచి అనుసంధానం చేద్దాం. మొదటి శ్లోకాన్ని చదువుకున్న తర్వాత శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః యద్దూరే మనసో యదేవ తమసః పారే యదత్యద్భుతం యత్కాలాదపచేళిమం సురపురీ యద్గచ్చతో దుర్గతిః సాయుధ్యస్య యదేవ సూతిరథవా యద్దుర్గ్రహం మద్భిరా తద్విష్ణోః పరమం పదం తవ కృతే మాతః సమామ్నా శిశుః హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతిః పరా పుణ్యాస్తే పరిచారకర్మణి సదా పశ్యంతి ఏ సూరయః శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమః పుమాన్ పరికరాహ్యేతే తవ స్ఫారణే ఆజ్ఞానుగ్రహ భీమ కోమలపురీపాలాఫలం భేజుషాం యాయోధ్యేత్యపరాజితేతి విదితానాకం పరేణ స్థిత భావైరద్భుత భోగ భూమ గహనైః సాంద్రా సుధాస్యంతిభిః శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోస్తాం రాజధానీం విదుః తస్యాంచత్వత్కృపావన్నిరవధి జనతా విశ్రమార్హావకాశం సంకీర్ణం దాస్య తృష్ణాకలిత పరికరైః పుంభిరానందనిఘ్నైః స్నేహాదస్థాన రక్షావ్యసనిభిరభయం సార్ంగచక్రాసి ముఖ్యైః ఆనందైకార్ణవం శ్రీర్భగవతి యువయోరాహురాస్థానరత్నం తత్ర స్రక్స్పరిశగంధం స్ఫురదు పరిఫణారత్నరోచిర్వితానం విస్తీర్యానంతభోగం తదుపరిణయతా విశ్వమేకాతపత్నం తైస్తైః కాంతేన శాంతోదితగుణవిభవైరర్హతా త్వామసంఖ్యైః అన్యోన్యాద్వైతనిష్ఠాఘనరసగహనాన్ దేవి బధ్నాసి భోగాన్. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. 26వ శ్లోకంలో 25వ శ్లోకంలో ఇంకా కొన్ని విశేషాంశాలను మనం ఇవాళ వివరించుకుంటూ తర్వాతి శ్లోకాన్ని అర్థానుసంధానం పరిపూర్ణం చేసుకుంటాం.
ఇక ప్రమాణ తిరట్టు పాశురాలు శ్లోకాలు నోట్ చేసి పెట్టుకోండి. శ్లోకాలు సుందరబాహుస్తవంలో 23వ శ్లోకం, వరదరాజస్తవంలో 13వ శ్లోకం. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. సుందరబాహుస్తవంలో 23, వరదరాజస్తవంలో 13వ శ్లోకం. అలాగే పాసురాలు 2, ఒకటి ముదల్ తిరువందాదిలో 42వ పాసురం, తిరువాయుమొழிలో ఎమ్మావీటు అనేటటువంటి దశకం. నెంబర్లు మీరే చూసుకోగలరు కాబట్టి చెప్తున్నాను. ఎమ్మావీటు అనే దశకంలో తనక్కేయాగ ఎనైకొళ్ళుం అనేటటువంటి పాదమున్న పాసురం వెతికి ఇక్కడ డిస్ప్లే చేయండి. ఎమ్మావీటు దశకంలో ఆ పాసురం నేను వెతకలేదు, సులభంగానే తెలిసిపోతుంది కదా అని. 2 పాసురాలు, 2 శ్లోకాలు చివరి లోపున అనుసంధానం చేసుకుందాం. ఇక మనం దాస్య తృష్ణా తలిత పరికరై అన్న చోట నిన్న కృష్ణ తృష్ణ అనే పదాన్ని అనుసంధానం చేసుకుందాం. దాస్యం చెయ్యాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండుట అనడానికి ఆళ్వందార్ స్తోత్రంలో శ్లోకం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. హత అఖిల క్లేశమలై స్వభావత అనేటటువంటి శ్లోకం. ఆ పరమపదం తాలూకు గొప్పతనం ఎలా ఉంటుంది అంటే పుంభి ఆనంద నిఘ్నై అన్న చోట ఆ సేవ చెయ్యడంలో కలిగేటటువంటి ఆనందం సేవ చెయ్యకుండా ఉండలేనటువంటి స్థితి. ఇందాక గంగారావు గారు మనం సంప్రదాయ విషయాన్ని ఎలా వివరించుకున్నామో దాన్ని కూడా చక్కగా వివరణ చేశారు. స్వరూప ప్రాప్తి మోక్షమైతే ఆ స్వరూప ప్రాప్తికి ఫలం కైంకర్యము సేవ అని అనుకుంటున్నాం. అక్కడ ఆనందైకార్ణవం అని అనడం వల్ల అదిగో 2, 9, 4 అని పెట్టారు తిరువాయుమొഴി పాసురం. అది కూడా నోట్ చేసి పెట్టుకోండి. 2, 9, 4 ఆనందైకార్ణవం, అధికమైనటువంటి ఆనందం, ఆనంద ఆధిక్యం కలిగినది కాదు, ఆనందముతో నిండి ఉన్నది అని మనం చెప్పుకున్నాం. స్థానము అలాంటిదే. అక్కడ ఉండేటటువంటి సేవాపరులైనటువంటి వారు ఆనంద నిఘ్నులై సేవ చేస్తారు అని అన్నారు. మనకి తిరువాయుమొഴి 7 వ్యాఖ్యానంలో ఉండేటటువంటి ఒక లైన్ అక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒక ప్రమాణంగా ఇస్తారు. ఎలాగా అంటే ఇప్పుడు రామచంద్రస్వామి అయోధ్యకి మళ్ళీ అవతారాన్ని చాలించి వెళ్ళిపోయేటప్పుడు గడ్డి పరకతో సహా అన్నింటికి మోక్షాన్ని కలిగించాడు అని మనం వింటూ ఉంటాం. అలాగే ఆ మోక్షాన్ని పొందినటువంటి అక్కడ ఉండేటటువంటి ప్రతి అణువు కూడా అని చెప్పడం కోసం 7 వ్యాఖ్యానంలో నంబిళ్ళై వారి యొక్క ప్రయోగాన్ని చెప్తారు. ఆ ప్రదేశం ఆనందైకార్ణవం ఎందుకవుతోంది అని అంటే అక్కడ ఉండేటటువంటి గడ్డి పరక కూడా లేచి గెంతి నృత్యం చేసి కైంకర్యం చెయ్యకుండా ఉండలేని స్థితిని పొందుతుంది అని చెప్తారు. ఇప్పుడు మననం అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు గంగారావు గారికి చూడండి, యుఎస్ఏలో ఉన్న మననం చేసుకుందాము అనేటటువంటి ఒక అనుకూలమైనటువంటి భావన కలిగింది. అదే హాయి, అదేం కష్టం కాదు నాకు, నేను నిద్ర మేల్కోవడం నాకు కష్టం కాదు, నేను మననం చేయడం నాకు ఆనందం అన్నారు. అంటే ఇష్టమైన పని చేస్తే ఆనందం ఎలా కలుగుతుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా నేను చెప్తున్నాను. అలాగే ఆనందమయమైనటువంటి ఆ స్థలంలో సేవ ఇష్టమైన విషయం దానిలో ఉంటుంది కనుక ఆనందాన్నే కలిగిస్తుంది. అత్యద్భుతం అన్న చోట అందరూ అలాగే ఉంటారండి, అందరికీ ఇంట్రెస్టేనండి అని అన్నట్లుగా మనకి ఈ దీనికోసం ఉపయోగపడేటటువంటి స్థితిని చెప్తారు. తురుంబుం ఎഴുందు ఆడి అడిమయిలే మీండల్లదు నిర్క ఒన్నాద పడి. ఇది వాక్యం, గుర్తుపెట్టుకోండి. గడ్డి పరకకి కూడా మోక్షం ఇచ్చాడు అని రామావతార పరిసమాప్తిలో ఎలా మనం వింటామో ఈ పరమపదంలో కూడా ఉండేటటువంటి కైంకర్య తృష్ణ, దాస్య తృష్ణ అన్నారు చూసారా, ఆ తృష్ణ ఎలా ఉంటుంది అంటే తురుంబు అంటే పానకంలో పుడుతుంటారు, చిన్న గడ్డి పరక అన్నమాట. అంటే అత్యనువు కూడా అని అర్థం. యజుందాడి అంటే లేచి నృత్యం చేసి అంటే జాగరూకమై, అడిమయిలే మీండల్లదు నిర్క ఉన్నాద పడి అంటారు. సయ చెయ్యకుండా ఉండలేని స్థితిని కలిగి ఉంటుంది అంటారు. దాస్య తృష్ణ అన్నదానికి ఇదొక ప్రమాణం, ఇదొక ఎగ్జాంపుల్. ఇదొక ప్రమాణం, ఎగ్జాంపుల్ కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రమాణాన్ని మనం అక్కడ
నోట్ చేసి పెట్టుకుందాం. ఇక నిన్నటి శ్లోకంలో, తర్వాతి శ్లోకంలో మనం అద్వైత నిష్ఠ అని అనుకుంటున్నాం. అద్వైత నిష్ఠ అని అనడం ఒకటి, అంతేకాదు ఆ దంపతులిద్దరికీ కూడా ఐకరస్యమే ఉంటుంది అనేదాన్ని మనకి తెలియచేశారు. ఆ అద్వైత నిష్ఠ, ఒకరికొకరు తగి ఉండుట అన్నదాన్ని మనం రామాయణంలో ఉండే ఒక శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిన్న సమయం లేకపోయింది, కానీ బాగా తెలిసిన శ్లోకమే. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహి తం చేయమసి తేక్షణ. వాల్మీకి ప్రయోగం. ఒకరికి ఒకరు తగి ఉన్నారు, అన్యోన్యత అనడానికి అది మనకి సుందరకాండలో శ్లోకాన్ని ఇక్కడ సమన్వయం చేసుకోవచ్చు. నిన్న ఒక పాశురం మనం అనుసంధానం చేసుకున్నాం. ఉనక్కేర్కం కోల మలైర్పావైథో అన్బా ఎన్నన్బేయో అనేది, నీకే తగినది ఆమె అనే ప్రయోగం అక్కడ రాఘవోర్హతి వైదేహీం అనే ప్రయోగాన్ని తలపిస్తుంది మనకి. తంచేయం అసితేక్షణ, ఆయనని ఈమె తగి ఉన్నది. త్వాం అనే దాంట్లో త్వాం అర్హత అనే ప్రయోగం ఉంది చూసారా, ఆ దానికోసం ఈ ప్రమాణాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఆమె గురించి చెప్పేటప్పుడు నీకు తగిన భర్త అంటారు, ఆయన వైభవాన్ని చెప్పేటప్పుడు నీకు తగిన భార్య అంటారు. అంటే ఇద్దరూ ఒకరికి ఒకరు తగినవారు అన్న చోట మనం ఈ తుల్యశీల వయోవృత్తం అనేటటువంటి ప్రయోగాన్ని గమనించుకోవాలి. నిన్న మనం చెప్పుకున్న మరొక మాట ఏది అంటే, తగి ఉండుట, ఒకరి ఇష్టం ఒకరిది అయి ఉండుట, ఇద్దరికీ ఒకే ఇష్టం అయి ఉండుట అనడం కోసమే యామునాచార్య స్వామి వారి ప్రయోగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాంత చతుశ్లోకిలో కాంతస్తే అంటూ ప్రారంభం చేస్తున్నారు. నీ కాంతుడు, నీ భర్త అనేటటువంటి ప్రయోగం. అలాగే అరవిందలోచన మనఃకాంత అంటారు తర్వాతి శ్లోకంలో, 3వ శ్లోకంలో. అరవిందలోచనుని మనఃకాంత, కాంత అని ఈమెని కాంత అని స్వామిని చెప్పడం అనేదే అన్యోన్యమైనటువంటి అద్వైతమైనటువంటి ఒక నిష్ఠ అనే దాన్ని మనకి తెలియచేస్తోంది అని అంటారు. ఇద్దరు ఒకరే, ఎలాగా అనంటే మీ ఇద్దరిది ఒకటే ఆనందం, వేరు కాదు అని చెప్పడం కోసం రామాయణంలోనే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎన్ని రామాయణాల్లో చెప్పుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తుల్యశీల వయోవృత్తం ఒకటి అన్యోన్యతకి చెప్పుకున్నాం. అద్వైత నిష్ఠ అంటే ఇద్దరు కాదు ఒకరే అనేటటువంటి భావం కలిగి ఉండడం అన్నదానికి రామ సుగ్రీవయోరైక్యం దేవి ఏవం సమజాయత, ఇది కూడా సుందరకాండలో హనుమంతుని మాటే. ఎలా వచ్చావు, రాముడి దూతనని అంటున్నావు, అసలు ఎలా కలిశారు, విషయం చెప్పు అనంటే కథ చెప్పి వివరం చెప్పి, అమ్మా రామ సుగ్రీవుల మధ్య ఐక్యం అంటాడు, స్నేహం అని అనటం లేదు. రామ సుగ్రీవయోరైక్యం దేవి ఏవం సమజాయత, ఇలా ఐక్యత ఏర్పడింది అంటే ఇద్దరు వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అనేటటువంటి స్థితి ఏర్పడింది అంటారు. ఈ అద్వైత నిష్ట ఆ స్నేహితుల మధ్య ఉంది అనడానికి నిదర్శనంగానే తర్వాత నీకేమైనా జరిగితే సీతతో నాకేం పని అని స్వామి అన్న మాటని మనం జ్ఞాపకం చేస్తుంటే రామసుగ్రీవ సఖ్యంలో ఉండేటటువంటి అద్వైత నిష్ఠ మనం గుర్తించగలుగుతాం. అదొకటి గుర్తుపెట్టుకుందాం. తర్వాత నిన్నటి శ్లోకంలో అనంతుని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఆ అనంతుని భోగం అది చాలా మృదువుగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అనేది శ్రీరంగరాజస్తవంలో మనం అనుసంధానం చేసుకున్నాం. స్వామి యొక్క బాహువులని గురించి వర్ణించేటప్పుడు అవి ఫణీంద్ర స్ఫీతస్రక్ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది ఒక శ్లోకంలో. ఎవరి వంతో వాళ్ళు దాన్ని మొదలు పెట్టేస్తారు, దాన్ని నెంబర్ కూడా పెట్టేస్తారు. ఫణీంద్ర స్ఫీత స్ప్రక్ అంటే ఆ పాము యొక్క శరీరంలా ఉన్నాయి అని ఒకటి, వెరీ గుడ్.
అధిష్టాన స్తంభో అనేటటువంటి శ్లోకంలో వస్తుంది. చల్లటి తెల్లటి మాలికలాగా ఉన్నాయి బాహువులు అని అంటారు. అలాగే ఫణీంద్రునిలాగా ఉన్నాయి, మెత్తగా పాము యొక్క శరీరంలా ఉన్నాయి. నిన్న కూడా తత్ర స్రక్స్పరిశ గంధము అనేటటువంటి చోట ఆ ఫణీంద్రుని యొక్క ఆ శరీరము మెత్తగా ఉంటుంది, పూల దండలా ఉంటుంది, దానితో పాటుగా మంచి సౌరభాన్ని కలిగి ఉంటుంది, వాసనని కలిగి ఉంటుంది అనేదాన్ని మనం అక్కడ సమన్వయం చేసుకోవచ్చు. ఇప్పుడు అనంతుని వైభవాన్ని చెప్తున్నారు. చివర్లో ఒక చిన్న మాట చెప్పుకుందా, లేదా ఇప్పుడే చెప్తాను వినండి. నిన్న పంచాయుధాల గురించి వచ్చింది. స్నేహాత్ అస్థాన రక్షా వ్యసనిభి అని వచ్చింది. పంచాయుధాలు శ్రీరంగరాజస్తవంలో వచ్చేయి అని నేను అన్నాను. అనగానే 113వ శ్లోకం అని ఎవరో పెట్టారు. 113 కాదు, అంతకంటే ముందే ఉంటుంది అని సూచించాను. తర్వాత అసలైనటువంటి శ్లోకాన్ని పెట్టారు. ఇప్పుడు 113వ శ్లోకంలో పంచాయుధాలు ఉన్నాయా లేవా, కాదా అవునా అనేది మనం ఎలా నిర్ణయం చేసుకుంటాం అంటే అందులో కనిపిస్తోంది స్పష్టంగా పంచహేతి యశోదానథ అనేటటువంటి ప్రయోగం. అక్కడ పంచహేతి పంచాయుధాల గురించి ఉంది. అక్కడే ఉందా? ఇంకా శ్రీరంగరాజస్తవంలో ఎక్కడైనా పంచాయుధాల గురించి వచ్చిందా అంటే గంగారావు గారు వెంటనే చెప్పేస్తారు, ఆన్ చేసుకొనిస్తే సదా పంచాయుధీం బిభ్రతు పాతు ప్రణత రక్షాయాం, అక్కడ పంచాయుధాల గురించి ప్రస్తావన వచ్చింది. మరి నిన్న ఒక శ్లోకం 55వ శ్లోకం పెట్టుకున్నారు. శాస్త్ర రూప స్ఫురద్మౌళి పంచాయుధ స్తుమః తాం పంచాయుధీం అన్నది నిన్న మనం రిఫరెన్స్ గా తీసుకున్నాం. ఇంకా ఆయుధాల గురించినటువంటి ప్రస్తావన వచ్చిన శ్లోకాలు ఉన్నాయి. ఏతే శంఖ గదా అనేటటువంటి శ్లోకం ఒకటి ఉంది. అంతేకాదు సంభాషమాణమివ అనే శ్లోకంలో కూడా దివ్యాస్త్ర పుష్పిత చతుర్భుజం అని ఈ ఆయుధాల గురించినటువంటి ప్రస్తావన వచ్చింది. ఎన్ని వచ్చాయి చూడండి, ఇంచుమించుగా 5 శ్లోకాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. మరి నిన్న ఆ 55వ శ్లోకమే ఎందుకు చెప్పుకోవాలి అనంటే మిగిలిన వాట్లలో కూడా ఉంటాయి. తిరువాయుముడిలో లేదని కాదు, మరో గ్రంథంలో లేదని కాదు, ఎక్కడైనా ఉంటుంది. విష్ణు సహస్రనామంలో కూడా ఉంది. కానీ మనం రంగరాజస్తవాన్ని బాగా అభ్యాసం చేసాం కాబట్టి దాని గురించినటువంటి ప్రస్తావన చేసుకుంటున్నాం. నిన్న చేసిన ప్రస్తావన అది. ఎందుకని మనం మిగిలినవి కాదు అని అనుకున్నాము అంటే సందర్భానికి ఏది తగి ఉందో అది కూడా చూసుకోవాలి అని చెప్పడం కోసం చెప్తున్నాను అనమాట. ఎందుకని పంచాయుధాల గురించినటువంటి పదం మనం తీసుకోవటం లేదు. పంచాయుధాలు ఎలా రక్షణ వ్యసనంలో మునిగి ఉన్నాయి అనే దాన్ని చెప్పడం కోసం. అది మనకి స్వాస్త్ర రూప అనేటటువంటి శ్లోకంలో నాథ నిద్రోచితోన్నిద్ర తామ్రేక్షణం అంటారు. స్వామి హాయిగా పడుకోవడానికి తగినట్లుగా తాము జాగరూకులై రక్షణ చేస్తూ ఉండేటటువంటి, నిద్ర లేకపోవటం వల్ల కళ్ళు ఎర్రబారిన అనేటటువంటి సన్నివేశం అక్కడ చెప్పబడింది కనుక ఇక్కడ కూడా అస్థానే భయశంక అనేది చెప్పబడుతుంది కనుక ఆ శ్లోకమే ఇక్కడ మనకి ప్రమాణంగా తీసుకోదగినది. ఇలా కూడా మనం ఆలోచించాలి అనడం కోసం ఎన్నో ఉంటాయి, కానీ ఏది అవసరమైనది అనేది గుర్తించగలిగేలాగా ఉండాలి అని తెలుసుకుందాం. ఇక అనంతుని వైభవాన్ని చెప్పారు. అనంతుని మీద వేంచేసి ఉండేటటువంటి అనంతుణ్ణి గురించి చెప్తున్నారు. ఇప్పుడు అనంతుడు అంటే ఎవరు అంటే శేషుడు మనకి కైంకర్యాన్ని చేసేటటువంటి నిత్యసూరి కోటిలో ఉండేటటువంటి ఆయన. అనంతనామం ఎవరిది? పరమాత్మది. ఆయనని అనంతుడు అని అంటారు. అంటే శేషి అనంతుడే, శేషభూతుడైనటువంటి సేవాపరుడైనటువంటి వాడు అనంతుడే. విస్తీర్య అనంత భోగం, ఇది జాగ్రత్తగా గమనించండి. అనంతుడు అని ఎందుకు అనబడతాడు పరమాత్మ? పరమాత్మ నామాలకి ఎన్నో రకాలైనటువంటి అర్థాలు ఉంటాయి. సహస్రనామాలు మనం వింటూనే ఉంటాం కదా. ఎందుకు అనంతుడు అని అనబడతాడు అని అంటే మనం ముఖ్యంగా అనుకునే నామాలు కూడా ఇవి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అని కదా ఆచమనం అది చేస్తూ ఉంటారు. అనంత శబ్దం దేన్ని చెప్తోంది అంటే నాంతం గుణానాం గచ్చంతి, అంతులేని కళ్యాణ గుణములు కలిగిన వాడు కనుక ఆయనని అనంతుడు అని చెప్తారు. అదే నామం ఈయనకి చెప్పబడుతోంది దేనివల్ల అంటే ఈయనలోనూ అంతులేని కళ్యాణ గుణాలు ఉన్నాయి. కానీ అక్కడ విషయం వేరు. భగవంతునిలో ఉండేటటువంటి కళ్యాణ గుణాలు
రక్షణకి ఉపయోగమైనటువంటి అనేకములైన అనంతములైనటువంటి గుణాలు కలిగిన వాడు పరమాత్మ అయితే, ఈ అనంతుడు దాస్య వృత్తికి తగినటువంటి అనేకములైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. ఇద్దరిలోనూ గుణాలు అద్భుతంగా ఉన్నాయి, అనంతములై ఉన్నాయి. ఆయన గుణాలు రక్షణకి ఉపయోగపడతాయి, ఈయన గుణాలు సేవకి ఉపయోగపడేవి అని అంటారు. ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఎలా చేయాలి అని ఆతృత పడుతూ ఆ సేవ కోసం తనని తాను వినియోగించుకునేటటువంటి వాడు కనుక ఆయన అనంతుడే, ఈయన అనంతుడే. అనంతుని మీద అనంతుడు ఉన్నాడు అని మనం భావన చేసుకోవచ్చు. ఎందుకంటే విస్తీర్య అనంత భోగం అనడంలో ఉండే విశేషాన్ని ఆ రకంగా మనం తెలుసుకుందాం. ఇక ప్రధానమైనటువంటి తెలుసుకోవలసినటువంటి అంశం ఏది అంటే, తైస్తై కాంతేన శాంతోదిత గుణ విభవై అనేటటువంటి ప్రస్తావన ఉంది చూడండి. ఇక్కడ క్లారిటీ జాగ్రత్తగా వినాలి. శాంతోదిత దశ, నిత్యోదిత దశ అని ఆగమ శాస్త్రం ప్రకారంగా పరమాత్మలో 2 దశలు ఉంటాయి అని చెప్తారు. మనకు కూడా ఎలాగైతే జాగ్రత్త అవస్థ, నిద్రావస్థ 2 రకాలైనటువంటి అవస్థలు ఉన్నట్టుగానే పరమాత్మని ఆగమాలు అంటే ముఖ్యంగా పాంచరాత్రాగమంలో భగవత్ శాస్త్రం అంటారు దాన్ని, అందులో 2 దశలని చూపిస్తారు. పరమాత్మ రూపాలు 5 అని మనం అనుకున్నాం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని అనుకున్నాం కదా. నిన్నటి శ్లోకంలో మనకి శాంతోదిత అని ప్రయోగం వచ్చింది. తాతైస్థై కాంతేన శాంతోదిత గుణ విభవై. పరమాత్మ గుణానుభవం చేస్తున్నాడు, శాంతోదిత దశలో అనుభవిస్తూ ఉండేటటువంటి గుణానుభవం అని చెప్పారు. శాంతోదిత దశ, నిత్యోదిత దశ పేర్లు గుర్తుపెట్టుకోండి. చెప్పుకున్నాం మనం పంచస్తవాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం. అందుకే ఇవాళ మనం 2 శ్లోకాలు చదువుకోవాలనుకోవడం కూడా అక్కడే. కానీ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం. శాంతోదిత దశ అంటే ప్రశాంతంగా, తరంగాలు లేకుండా, అలజడి లేకుండా నిశ్చలంగా ఉండేటటువంటి సముద్రం లాంటి దశ అంటారు. నిస్తరంగా జలధి లాంటి స్థితి అని అంటారు. పరమాత్మలో ఎన్నో రకాలైనటువంటి కళ్యాణ గుణాలు ఉంటాయి. తన కళ్యాణ గుణాలని తానే అనుభవిస్తూ నిశ్చలంగా ఉండేటటువంటి స్థితి, ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితిని శాంతోదిత దశ అని అంటారు. అలాగే తన విభూతిని తానే అనుభవించేటటువంటి స్థితి వైశ్వరూప్య అనుభవం అంటారు దాన్ని. ఆ వైశ్వరూప్య అనుభవాన్ని నిత్యోదిత దశ అని చెప్తారు. ఈ శాంతోదిత దశ అనేది పరవాసుదేవునిలో చూస్తే, నిత్యోదిత దశ అనేది వ్యూహ వాసుదేవునిలో దర్శించవచ్చు అని చెప్తారు. ఇక్కడ తెలుసుకోవలసిన అంశం ఏమిటి అంటే, ఈ 2 దశలకి సమన్వయం అట్నుంచిటు కూడా చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇలా రాసేసుకుని తర్వాత ఇంకో చోట మళ్ళీ సందేహం వస్తుంది కాబట్టి, ఇది శాంతోదిత దశ అంటే అలలు లేని సముద్రం లాంటి ఒక ప్రశాంతమైనటువంటి స్థితి అని అనుకున్నాం. నిత్యోదిత దశ అంటే తన విభూతిని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితి, అంటే తాను మిగిలిన వారందరితోటి కలిసి అందరికీ అందుబాటులో ఉండేటటువంటి స్థితి. ఒకటి తనలో తానే ఆనందాన్ని పొందేటటువంటి స్థితి అని 2 చెప్పుకున్నాం. ఈ 2 లక్షణాలు అవే, కానీ పేర్లు అట్నుంచిటు అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అంటే తన విభూతిని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితిని శాంతోదిత దశ అంటారు. తన గుణాలని తాను అనుభవిస్తూ ఉండేటటువంటి స్థితిని నిత్యోదిత దశ అంటారు అని కూరత్తాళ్వానేమో నిత్యోదిత దశని గుణానుభవ దశ అన్నారు, నిస్తరంగ సముద్రం అని అన్నారు. శాంతోదిత దశని విభూతిని అనుభవించేటటువంటి దశ అన్నారు. కూరత్తాళ్వాన్ ప్రయోగం అది. ఇక్కడ భట్టరు వారు ఇక్కడ అలాగే శ్రీరంగరాజస్తవం ఉత్తర శతకంలో కూడా అట్నుంచిటు చెప్పారు.
శాంతోదిత దశ అంటే నిస్తరంగ సముద్రము అని, నిత్యోదిత దశ అంటే విభూతిని అనుభవించేటటువంటి స్థితి అని చెప్తున్నారు. సో రెండూ ఉంటాయి ఈ శాస్త్రంలో. కానీ మనం వరదరాజస్తవం వ్యాఖ్యానం చూడండి, రఘునాథాచార్య స్వామి వారి వ్యాఖ్యానం, అక్కడ తత్వత్రయంలో ఇచ్చినటువంటి వరవరమునుల యొక్క విశ్లేషణాన్ని అక్కడ ఇస్తున్నారు. అక్కడ ప్రధానం దేనికి అనంటే నిత్యోదితంలోంచి శాంతోదితం వచ్చింది అంటూ అక్కడ స్పష్టత రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో మనకు ఉంటుంది. పరవాసుదేవునిలోంచి వ్యూహ వాసుదేవుడు ఆవిర్భవించాడు అని మనం చెప్పుకుంటాం కదా, అక్కడ అది ప్రాధాన్యంగా తీసుకుంటారు. ఇప్పుడు మనం జనరల్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఒక దశ కళ్యాణానుభవ దశ, ఒక దశ విభూతిని అనుభవించేటటువంటి దశ. ఒకటి పరవాసుదేవునిలో చూస్తాం, ఒకటి వ్యూహ వాసుదేవునిలో చూస్తాము అన్నంత వరకు మనం డైరెక్ట్ గా గుర్తుపెట్టేసుకుంటే, పేర్లు కూరత్తాళ్వాన్ ఒక రకంగా చెప్పారు, భట్టర్ వారు మరొక రకంగా చెప్పారు అనే దాన్ని తీసుకుందాం. ఇక్కడ భట్టర్ వారి గ్రంథం కాబట్టి ఇక్కడ శాంతోదిత గుణ విభవై అని అనడంలో భగవంతుడు తన కళ్యాణ గుణానుభవాన్ని తాను చేస్తున్నాడు. ఆ కళ్యాణ గుణాలు అసంఖ్యాకాలుగా ఉన్నాయి. వాటిని అనుభవిస్తున్నప్పుడు ఆయన అమ్మ గుణానుభవం చేస్తున్నంత ఆనందం, ఆ ఆనందం ఎలా ఉంది? అసంఖ్యాయ కళ్యాణ గుణాలతో అమ్మని ఆనందింప చేస్తున్నాడు. కాంతేన అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. అర్హతాత్వం అంటే అన్ని మంచి కళ్యాణ గుణాలు కలిగిన వాడు కాబట్టే త్వాం అర్హత, నీకు తగిన వాడు అయి ఉన్నాడు అని చెప్తారు. అదొక విషయం మనం నిన్నటి శ్లోకంలో తెలుసుకోవాలి. ఇక అమ్మ భోగ అనుభవం చేస్తోంది అని అన్నారు. ఎవరితో కలిసి అంటే కాంతేన, ఆ స్వామితో కలిసి అని అన్నారు. స్వామి మొత్తం ఏకఛత్రాధిపత్యంగా రక్షణ చేస్తున్నాడు, ఈ విశ్వాన్నంతటినీ కూడా ఆయన నడిపిస్తున్నాడు అని అన్నారు. రెండు పదాలు ఉన్నాయి శ్లోకంలో చూడండి. నయత అని ఒక పదం ఉంది, అర్హత అని ఒక పదం ఉంది. నయత నడిపిస్తున్నటువంటి వాడు అని అర్థం. అంటే అక్కడ ప్రాధాన్యం ఎవరికి ఇస్తున్నారు? పరమాత్మకి ఇస్తున్నారు. దాని మీద ఉండి నయత విశ్వం ఏకాత పత్రం అంటే రక్షణలో ప్రాధాన్యం పరమాత్మకి ఉంటుంది. ఆయనకి ఆమోదాన్ని తెలిపి పురుషకారంగా ఉండేటటువంటి స్థితి అమ్మవారికి ఉంటుంది. అక్కడ ప్రధానమైనటువంటి కర్త ఎవరవుతున్నారు అంటే పరమాత్మ అవుతున్నాడు రక్షణలో. కానీ అనుభవం దగ్గరికి వచ్చేసరికల్లా ఎవరికి ప్రాధాన్యం వస్తోంది అనంటే అది అమ్మకి ప్రాధాన్యం వస్తోంది. దేవి బధ్నాసి భోగాన్ అంటున్నారు చూసారా. భోగానుభవం దగ్గరికి వచ్చేసరికి ఏదో ఓ పెద్ద ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఇంటి యజమానికి బోనస్ వచ్చింది, లేదా ఏదో డబ్బులు అనుకోకుండా వచ్చాయి. రాగానే ఏమనిపిస్తుంది ఆవిడికి? మా ఆవిడికి ఓ తులం బంగారం కొంటే, ఈ కాలాన్ని బట్టి తులం, అంతకు ముందైతే ఇంకా ఎక్కువే వచ్చి ఉండేదేమో, అప్పుడు ఓ తులం. ఇప్పుడు సంపాదన ఆయనది, అనుభవం ఎవరిది అవుతుంది? ఆ భార్యది, ఇల్లాలిది అవుతుంది. అలాగే రక్షణ భోగానుభవము రెండింటిలో రక్షణలో ప్రధానులు పరమాత్మ, అమ్మ కూడా ఉంటుంది. అమ్మ రక్షణ చెయ్యదని అర్థం కాదు, కానీ స్వామితో పాటు, స్వామి ఆమెతో పాటుగా చేస్తాడు అంటారు. ఇక్కడ సహయుక్తే అప్రధానే అని ఒక న్యాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. అంటే వారితో సహా నేను అనడంలో ఈ నేను అన్నదానికి ప్రాధాన్యం ఉంటుంది, వారు అన్నదానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అలా రక్షణ ఇద్దరూ చేస్తారు, భోగానుభవం ఇద్దరూ చేస్తారు. కానీ రక్షణలో ముందుండేవాడు పరమాత్మ, భోగానుభవంలో ముందుండేది అమ్మ. ఎందుకంటే అమ్మకి ఆనందంగా లేకపోతే ఆయనకి ఏదీ నచ్చదు, ఆయన కృతకృత్యుడు అని అనుకోడు. ఇల్లు కట్టింది ఆయన, కానీ ఇల్లు బాగుంది అనాలి ఆమె, అందులో సుఖంగా ఆమె ఉండాలి. అందుకే అనుభవం ఆమెది, భోగానుభవంలో ప్రాధాన్యం అమ్మది, రక్షణలో ప్రాధాన్యం స్వామిది. కానీ ఇందులో ఆమె ఉంటుంది, ఏ భోగానుభవంలో స్వామి అన్వయిచ్చే ఉంటాడు అనే ఒక అర్థాన్ని కూడా, ఒక విశేషాన్ని కూడా మనం వెనుకటి శ్లోకంలో అనుసంధానం చేసుకుంటూ దేవి బధ్నాసి
భోగాన్ అన్నారు. ఆ భోగాలని కలిగిస్తున్నావు, పొందిస్తున్నావు అన్నారు. అంటే స్వామితో కలిసి తాను అద్భుతమైనటువంటి భోగాన్ని అనుభవిస్తూ స్వామి యొక్క గుణ వైభవాన్ని, గుణానుభవాన్ని మిగిలిన వారికి కూడా అందించేటటువంటి స్థితిని కలిగి ఉంది అమ్మ. ఎక్కడ అంటే ఆస్థాన రత్నంలో అని అన్నారు. ఏదైనా అనుభవం మనకు కలిగినప్పుడు ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది మనసులో ఉండేటటువంటి సహృదయానికి నిదర్శనం. అమ్మ ఎవరిని ఆనందింపచేస్తోంది, భగవంతుని ద్వారా ఎవరికి అలాంటి ఆనందాన్ని కలిగిస్తోంది అమ్మ అనే విషయాన్ని ఇవాల్టి శ్లోకంలో మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఒక గొప్ప విశేషమైనటువంటి విషయం, గుర్తుపెట్టుకోండి. పరమపదం అనేసరికల్లా నిన్న మనం చెప్పుకున్నట్లుగా శ్రీరంగాన్ని గురించి వర్ణించినప్పుడు పరమపదం గురించి వేరే చెప్పక్కర్లేదు, అర్థమైపోతుంది అని అనుకున్నాం. పరమపదం అనేసరికల్లా విరజానదికి ఆవల వైపున ఉంటుంది, త్రిపాద్విభూతి అంటారు. అదే దాన్ని శుద్ధ సత్వమయంగా ఉంటుంది, అద్భుతమైనటువంటి వస్తుజాతం అంతా ఉంటుంది. అక్కడ ముక్తులు ముక్తులు నిత్యులు ఉంటారు, అనంతగరుడ విశ్వక్సేనాదులందరూ ఉంటారు, పంచాయుధాల లాంటివన్నీ నిత్యము సేవకులై ఇవన్నీ మనకి టక గుర్తొచ్చేస్తాయి. కానీ ఆ పరమపదంలో ఉండే మరికొంతమందిని చెప్తున్నారు, విలక్షణమైనటువంటి వ్యక్తులని చెప్తున్నారు. ఇది కూడా పరమపదంలో ఉండేటటువంటి సన్నివేశమే అని మనకి తెలియచేస్తున్నారు. దాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇప్పుడు రామాయణం ప్రారంభించేటప్పుడు కథారూపంగా చెప్తే అనగనగనగా ఒక ఊరు ఉంది, దాని పేరు అయోధ్య. ఆ అయోధ్య నగరానికి పాలకుడు దశరథ చక్రవర్తి. లవకుశల పాటలు మనం వింటే ఆ దశరథ చక్రవర్తికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇలా కథాగమనం సాగుతుంది. కానీ దశరథ చక్రవర్తికి 3 భార్యలు కాదే, ఇంకా చాలా మంది భార్యలు ఉన్నారు. అలాగే ఇప్పుడు శ్రీవైకుంఠం గురించి చెప్పుకున్నప్పుడు శ్రీవైకుంఠంలో స్వామి శ్రీభూ నీలాదేవులతో వేంచేసి ఉంటాడు అనేది ప్రసిద్ధి. దశరథుడికి 3 భార్యలు అన్నట్లుగా. కానీ అందరూ స్పష్టంగానే చెప్పారు, మనం ఎందుకో గుర్తించటం లేదు. కానీ ఎలాగైతే కృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు నరకాసురుని చరణించి విడిపించి వివాహం చేసుకున్నాడనేది వెంటనే జ్ఞాపకానికి వస్తుందో, అలాగే శ్రీవైకుంఠంలో పరమపదంలో ఉండేటటువంటి స్వామికి అమ్మవార్లు, భార్యలు, దేవిమార్లు ఎంతమంది ఉన్నారు అంటే ఆళ్వార్ల దివ్య ప్రబంధం నిండా వాటి గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. 1000 అవర్ అని అంటారు. 1000 కొలది దేవేరులు ఆయనకి ఉన్నారు అని అంటారు. కానీ వారందరూ అప్రధానులే, వాళ్ళందరూ లక్ష్మీదేవి యొక్క అవయవముల వంటి వారే. అందుకే విడిగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆళ్వార్లు ఎంతమంది అంటే 10 మంది అంటాం. కానీ అసలైన ఆళ్వార్లు ఎవరు అంటే నమ్మ ఆళ్వార్లు అంటాం. అలాగే ఆచార్యులు ఎంతమంది, ఎంతో మంది ఉండొచ్చు. కానీ అవయవి ఎవరు, భగవద్ రామానుజులు అని అనుకుంటున్నాం. ముఖము, కన్ను, ముక్కు, నోరు, వక్షస్థలము, ఇలా కదా మిగిలిన ఆచార్యులందరినీ చెప్తూ ఉంటారు. అలాగే ఆ స్వామి మహిషులు, దేవేరులు కూడా చాలా వేల మంది ఉన్నారు. కానీ అమ్మ వాళ్ళందరికీ కూడా భగవద్ అనుభవాన్ని నువ్వు అందంగా అందిస్తున్నావు, ఆనందంగా అందిస్తున్నావు. వారితో స్వామి ఆనందించినప్పుడు నువ్వు ఆనందాన్ని పొందుతున్నావు. ఇది అమ్మ వైభవమే, అమ్మ వైభవ ప్రతిపాదకమైనటువంటి స్తోత్రమే. కాబట్టి అది ఆ అమ్మ వైభవం పరమపదంలో ఉండే ఆ ఆస్థాన మండపంలో స్వామితో పాటుగా ఆనందాన్ని అనుభవించేటటువంటి దేవేరులని కూడా వేరుగా భావించకుండా ఆనందాన్ని, భోగాన్ని అందిస్తుంది అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. ఎందుకంటే అద్వైత నిష్ఠ అన్నారు అంటే లక్ష్మీదేవి, నారాయణుడు మాత్రమే మనం చూస్తున్నాము. కానీ ఆ లక్ష్మీదేవితో పాటుగా ఉండేటటువంటి ఆ దేవిమారులందరూ కూడా లక్ష్మీ స్వరూపులే, లక్ష్మి యందే అంతర్భవించిన వారిగా అమ్మవారికి స్వామి అనుభవాన్ని అందిస్తుంది అనే అద్భుతమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. భోగ్యావామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైః సమం నిర్వృత్త ప్రణయాతి వాహన విధౌ నీతాః పరీవాహతాం దేవి త్వామనునీళయా సహ మహీదేవ్యః సహస్రం తథా యాభిః త్వం స్తనబాహుదృష్టిభిరివ
స్వాభిః ప్రియం శ్లాఘసే. మరొకసారి చదువుతున్నాను. భోగ్యావామపి నాంతరీయకతయా పుష్పాంగరాగైః సమం నిర్వృద్ధ ప్రణయాతి వాహన విధౌ నీతాః పరీవాహతాం. దేవి త్వామనునీళయా సహ మహీదేవ్యః సహస్రం తథా యాభిస్త్వం స్తనబాహుదృష్టిభిరివ స్వాభిః ప్రియం శ్లాఘసే. ఈ శ్లోకం భట్టర్ వారు ఇలా అనుగ్రహించటానికి కారణం మొదల్ తిరువందాదిలో ఉండేటటువంటి 42వ పాశురం. మనం కొన్ని పాశురాలు మూలం ఆ భావనలనే భట్టర్ వారు అనుగ్రహించారు అని శ్రీరంగరాజస్తవంలో కూడా మనం అనుసంధానం చేసుకున్నామే. అలాగే ఇది ముదలాళ్వార్ల భావనమే. ఆ ముదలాళ్వార్ల భావనని మరింతగా విస్తృతం చేసి భట్టర్ వారు ఇందులో చెప్తున్నారు. ఆ ముదలాళ్వార్ల పాశురాన్ని మనం చివరిలో అనుసంధానం చేసుకుంటాం. పరమపదం కాబట్టి ప్రధానంగా ముగ్గురిని చెప్తున్నారు. దేవిమారావార్ అని మనకొక ఆళ్వార్ల పాసురం ఉంటుంది. వాళ్ళ అన్నంగరాచార్య స్వామి వారి గ్రంథంలో ఎన్నో రిఫరెన్సెస్ ఉన్నాయి పాసురాలు. కానీ నేను వెతకలేక, మిమ్మల్ని వెతకమని చెప్పలేక ఆ పాసురాల గురించి కాకుండా 1, 2 మాత్రమే చెప్తున్నాను ప్రధానమైనవి. అన్నంగరాచార్య గారి PDF ఉంటే చూడండి, వీలైతే వెతికి పెట్టండి. ద్వారకలో ఉన్నవాడు 1000 మంది దేవేరులతో ఉన్నాడు అనే తిరుమంగై ఆళ్వార్ల పాసురాలు ఉన్నాయి, ఆళ్వార్ల పాసురాలు ఉన్నాయి. వెతకగలిగితే వెతుక్కుందాం. కానీ ఇవాళకి ఇది మనం సరిపోతుంది ప్రమాణానికి. మని తిరుమగళ్ మణ్మగళ్ తిరుమగళం తిరుమగళం మణ్మగళం ఆయిమగళం చేర్ందాల్ అనేటటువంటి మొదలాయిరంలో మొదల్ తిరువందాదిలో ఉండేటటువంటి 42వ పాసురం. పాసురం తర్వాత చదువుకుందాం. అక్కడ ఆళ్వార్ల భావన ఏమిటి అంటే, ముగ్గురు ఉన్నారు కానీ భగవంతుడి యొక్క మనస్సు కేవలం శ్రీదేవి యొక్క వైభవంలోనే లగ్నం అవుతోంది. ఇదేమిటి ఆశ్చర్యం అని అంటారు వారు. అంటే భూదేవితో ఉన్నా, శ్రీదేవితో ఉన్నా, ఆ నీలాదేవితో ఉన్నా శ్రీదేవితో ఉన్నట్టే భావిస్తున్నాడు ఆయన అనేదాన్ని అక్కడ ఆ పాసురల్లో చెప్తారు. ఇదేమిటి ఈ విచిత్రము అంటారు. అంటే శ్రీదేవిగానే అందరినీ భావించగలిగేటటువంటి స్థితి ఆయనకి కలుగుతోంది. అక్కడ భట్టర్ వారి నిర్వాహాన్ని ఇస్తారు ప్రియవాచాంబిళ్ళే వ్యాఖ్యానంలో. ఇక్కడ ఇంకో ఆచార్యులు కూడా ఇంకో రకంగా చెప్తారు. ఎవరి దగ్గర ఉంటే వారి మీదే మనసున్నట్టుగా ఉన్నావు అని చెప్తారు అనంతాళ్వార్. అలా కాదు, ఎవరితో ఉన్నా శ్రీదేవితో ఉన్న భావననే పొంది ఉన్నాడు, మనస్సు ఆమయందే లగ్నమై ఉన్నట్టుగా ఉన్నాడు. ఇది ఎలా సాధ్యం అంటే దానికి భట్టర్ వారు అక్కడ వ్యాఖ్యానాన్ని రాస్తున్నారు. ఎందుకంటే శ్రీదేవి కంటే వారు వేరైనటువంటి వారు కారు కనుక అనేదాన్ని చెప్తారు. శ్రీదేవి శరీరంలో ఉండేటటువంటి అవయవాల లాంటి వారే ఈ దేవ్య సహస్రం. అది భూదేవి నీలాదేవితో కూడా కలిసి అంటారు. మహిషీత్వం కానీ ప్రాధాన్యం కానీ లక్ష్మీ అమ్మవారికే ఉంది అని భట్టర్ వారు అక్కడ వ్యాఖ్యానంలో ఉంటుంది. ఆ భావనని మనసులో పెట్టుకుని భట్టర్ వారు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఇందులో క్రియాపదం చూడండి. శ్లాఘసే అనేది క్రియాపదం. శ్లాఘసే అంటే రమయసే అని చెప్పుకోవాలి. ఈ రమయతు, రమతాం ఇలాంటి క్రియలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనం. ఇదే క్రియతో రకరకాలైనటువంటి ఫార్మ్స్ మనం అనుసంధానం చేసుకున్నాం కదా. రమయతు అని అనుకున్నాం, ఇక్కడ రమయసే. రమయసే అంటే ఆనందింప చేస్తున్నావు. శ్లాఘసే అన్నదాన్ని ఆనందింప చేస్తున్నావు అంటే శ్లాఘించేటట్లుగా చెయ్యటం, అంటే ఆనందం కలిగేటట్లుగా చేస్తున్నావు అనేది అర్థం. సంబోధన పదం స్పష్టంగానే ఉంది, దేవి అనే సంబోధన. ఈ దేవి అనే పదం ఎప్పుడు వాడతారు అంటే ఆమె యొక్క మహిషీత్వాన్ని గురించి చెప్పేటప్పుడు దేవి అనేటటువంటి పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు ఎక్కువ. ఆమె వైభవాన్ని అంటే శ్రీరంగరాజుని దేవేరిగా ఉండేటటువంటి విలక్షణమైన వైభవాన్ని చెప్పేటప్పుడు దేవి అనేటటువంటి సంబోధన మనకి కలుగుతూ ఉంటుంది. మనం ఈ ఉపన్యాసాలు చెప్పించుకోబోతున్నాం కదా మన కార్యక్రమంలో పెద్దల ద్వారా. అందులో ఒక టాపిక్ పెద్దలు సూచించిన టాపిక్ శ్రీగుణ రత్నకోశం మీద ఉండేటటువంటి విషయం ఏది అంటే అమ్మ యొక్క మహిషీత్వము
మాతృత్వము అని ఒక టాపిక్ పెట్టుకున్నాం. జాగ్రత్తగా గమనించండి, మీకే ముందు అర్థమైపోతుంది. ఈ శ్రీగుణరత్న కోశంలో అమ్మని శ్రీరంగనాథుని పట్టమహిషిగాను చెప్తున్నారు, మనందరికీ తల్లిగాను చెప్తున్నారు. అస్మజ్జనని మాతః ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి, సంబోధనలు. శ్రీరంగరాజ మహిషి, భగవతి, దేవి ఇలాంటి ప్రయోగాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. అందుకే మహిషీత్వంలో ఉండే గొప్పతనం, మాతృత్వంలో ఉండేటటువంటి గొప్పతనం ఇవి పెద్దలు వివరిస్తారు, మనం వినబోతున్నాం అన్నమాట. ఇక్కడ దేవి అనే పదం ఆ పట్టమహిషిత్వాన్ని సూచించేటట్లుగా చెప్తున్నారు. దేవి అభిషిక్త అయినటువంటి మహిషి అన్నమాట ఆమెని శ్లాఘసే అంటున్నారు, ఆనందింప చేస్తున్నాం. ఎవరిని? ప్రియం శ్లాఘసే, నీ యొక్క ప్రియుడైనటువంటి స్వామిని శ్లాఘసే ఆనందింప చేస్తున్నావు అని అంటున్నారు. కేవలం ఏ రకంగా అంటే ఇక్కడ ప్రధానమైన అంశం దేవేరుల విషయంలో స్వామి యొక్క అనుభవం వల్ల అమ్మకి కలుగుతూ ఉండేటటువంటి ఆనందం, స్వామి పొందుతూ ఉండేటటువంటి ఆనందం, దీన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకం మొదట్లోకి రండి, సమయం అయిపోతుంది కాబట్టి ప్రతిపదార్థం మనం చెప్పుకుంటూ విశేషాన్ని చెప్పేసుకుందాం. భోగ్యావామపి అంటూ ప్రారంభం చేస్తున్నారు. భోగ్యాహ అనే పదాన్ని పక్కన పెట్టి ముందుగా వాం అపి అనేది తీసుకోండి. వామం ఇలాంటి పదాలు వస్తాయి మనకి. వామే భూమి సుత అని ఒక పద్యం ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ వాం అపి అని రెండు పదాలు అవి. ఈ వాం అనే పదం ఏ పదానికి సమానమైనటువంటి అర్థాన్ని ఇచ్చేదవుతుంది అంటే, వెనుకటి రెండు శ్లోకాలలోనూ యువయోహో అనే ఒక పదం వచ్చింది చూడండి. యువయోస్తాం రాజధానీం విదుహు అన్నారు ఒక శ్లోకంలో. యువయోరాహురాస్థానరత్నం అన్నారు. యువయో అంటే మనం ఏం చెప్పుకున్నాం అర్థం? మీ ఇద్దరికి అని ద్వివచనాంతమైనటువంటి పదంగా మనం చెప్పుకున్నాం, ద్వివచనాన్ని సూచించే పదంగా చెప్పుకున్నాం. మీ ఇద్దరు అని అర్థం. ఆ యువయోహ అనే పదం యొక్క అర్థమే వాం అనేది కూడా. యువయోహ అంటే ఏ అర్థమో వాం అనేది కూడా అదే అర్థం. ఇప్పుడు శబ్దమంజరిలో ఒక్కొక్క పదానికి రెండు రూపాలు అవుతూ ఉంటాయి అన్నమాట. అందులో యువయోహ వాం అని ఆ ద్వివచనంలో రెండు రూపాలు ఉంటాయి. ఇంతవరకు యువయోహ అనే పదాన్ని ప్రయోగించారు, ఇప్పుడు వాం అనే పదం ప్రయోగిస్తున్నారు. ఇక్కడ కూడా అర్థం ఏమిటి? మీ ఇద్దరికి అని అర్థం. వాం అపి, మీ ఇద్దరికీ కూడా అంటున్నారు. ఎందుకంటే స్వామి ఇతర దేవేరులతో భోగాలను అనుభవిస్తే దేవేరులకి ఆనందము, స్వామికి ఆనందము అనేది చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు అమ్మకి కూడా ఎలాగైతే ఐకరస్యం అనేది ఉందో, వాం మీ ఇద్దరికీ కూడా అంటున్నారు. అంటే ఈ ఆనందానుభవంలో అమ్మవారికి ఏ రకమైనటువంటి అసూయ లేకుండా ఉంది, అది ఆనందాన్నే కలిగించేదిగా ఉంది అనే దాన్ని చెప్తున్నారు. అంటే ఎంత ఉదార హృదయ, అంతేకాదు భావన ఎంత పరిశుద్ధంగా ఉంది అనడానికి ఈ శ్లోకం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అలానే అందరూ ఎక్కువ మంది భార్యలను తీసుకుంటే ఆడవాళ్ళందరూ అలాగే భావించాలి అనేది కాదు. అక్కడ ఉండేటటువంటి వ్యవస్థలో పరమాత్మ అందరి జీవులకి చెందినవాడే. మనం శ్రీకృష్ణుడు గోపికలు దగ్గర తీసుకున్నప్పుడు ఏ ఒక్క గోపికకి సొంతమైనటువంటి తత్వం కాదు, భగవతత్వం కూడా అలాంటిదే. అందులో భార్యారూపమైనటువంటి సంబంధం కలిగి ఉన్నటువంటి దేవేరుల విషయంలో జగత్కి మాత అయినటువంటి ఆ తల్లి సపత్నిగా అంటే సవతిగా చూసి అసూయ పడేంత చిన్న భావన కలిగినది కాదు. ఎలాంటి భావన కలిగినది అంటే తనకంటే వేరైన వారు కాదు వీరు అనేటటువంటి స్థితిని కలిగి ఉంది అనేదాన్ని చెప్తున్నారు. వామపి మీ ఇద్దరికీ కూడా నాంతరీయకతయా, నాంతరీయకత అంతరీయం అంతరీయకం అంటే ఒకటే అర్థం. అది లేకపోయినా ఉండదగిన అని అర్థం అన్నమాట. అది లేకపోయినా ఇది ఉంటుంది అని చెప్పుకోవడం. ఎలాగా అంటే సూర్యుడు ఉన్నాడు, కాంతి ఉన్నది. కాంతి లేకుండా సూర్యుడు ఉంటాడా? సూర్యుడు లేకుండా కాంతి ఉంటుందా?
మణి ఉంది, ప్రభ ఉంది. ప్రభామణి ఇద్దరూ కలిసే ఉంటారు. మణి అనేది వస్తువు అయితే ప్రభ అనేది దాని ధర్మం అవుతుందన్నమాట. అది లేకపోతే ఇది లేదు, ధర్మం లేకపోతే ఇది ఉండదు. కాబట్టి అంతరీయం అంటే అది లేకపోయినా ఇది ఉండడం అనేటటువంటి స్థితి. నాంతరీయకతయా అంటే అది లేకపోతే ఇది ఉండదు అనేటటువంటి స్థితి అన్నమాట. అంటే అది వేరు కాదు, దానితో పాటుగానే ఇది అని అర్థం. అది ఇది దీనికంటే వేరైనది కాదు, అది దీనితో కూడి ఉన్నదే అయి ఉంటుంది అని చెప్పడం కోసం అన్నమాట. అంటే లక్ష్మీదేవి ధరించిన చీర, లక్ష్మీదేవి పెట్టుకున్నటువంటి పుష్పాలు, లక్ష్మీదేవి అలదుకున్నటువంటి చందనం, ఇవన్నీ కూడా వేరైన వస్తువులుగా కనిపించినా అవి అమ్మతో కూడే ఉంటాయి అనే అర్థంలో నాంతరీయకతయా అది లేకుండా ఇది ఉండదు అని చెప్పేటటువంటి స్థితి కలిగిన వారు కనుక. ఎలాగా అంటే పుష్ప అంగరాగై సమో, పుష్పములు అంగరాగములు అని అంటారు. ఇప్పుడు మనం అక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. సెలబ్రేషన్ అంటే మనం చేసిన అధ్యాయానికి పెద్దల యొక్క మంగళాశాసనం, దానికోసం ఒక స్పెషల్ ఫోకస్ పెట్టుకున్నాం. ఇప్పుడు అక్కడ ఫోటో తీసుకుంటాం. మనం తీసుకోవాలంటే మంచిగా తయారవ్వాలి. తయారయ్యేటప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం, పూలు పెట్టుకుంటాం, మంచిగా స్ప్రే వేసుకుంటాము, మంచి చీరలు కట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఇవి లేకపోతే ఫోటో లేదా? ఇవి లేకపోతే నువ్వు లేవా? ఝాన్సీ అనేటటువంటి వ్యక్తం లేకపోతే మరొకరో పువ్వులు పెట్టుకుంటేనే ఝాన్సీ, లేకపోతే కాదు అని అనుకుంటామా మనం? అనుకోం. కానీ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే పువ్వులు పెట్టుకున్నారా లేదా, స్ప్రే వేసుకున్నారా లేదా అని చూస్తారా, లేక చదివేరా లేదా అనేది చూస్తారా? అదే చూస్తారు. ఈ విషయం మనకి తెలుసు. కానీ మనం అది లేకుండా ఉండలేమే. ఎంచేత పూలు పెట్టుకోకుండా ఉండలేమే, స్ప్రే వేసుకోకుండా ఉండలేమే, అందులో ఫోటో వస్తుందంటే ఇంకొంచెం స్పెషల్ గా ఉంటామే. ఇది నా ఆంతరీయకత అన్నమాట. అంటే అమ్మ కంటే వారు వేరైనటువంటి వారు కాదు. ఎలాగా? అమ్మతో ఉండేవారే. ఎలాగా? పువ్వులలాగా, అంగరాగాలలాగా అని చెప్తున్నారనమాట. పుష్పాంగరాగై సమో నాంతరీయకతయా భోగ్యా. ఎలాగైతే అమ్మ ధరించిన, ఎలా అయితే భోగ వస్తువులు అంటే భోగోపకరణములు అని అనుకుందాం. భోగ్య, భోగోపకరణ, భోగస్థాన అనేది గద్యత్రయంలో మనం అనుసంధానం చేసుకున్నాం. వేరైనవి కాదు. ఒక చోట ఆనందాన్ని అనుభవించాలి అంటే ఆ ఆనందానికి అందించేటటువంటి ఉపకరణాలు కూడా దానితో కూడినవే కనుక భోగ్యా, భోగ్యములు అని అంటున్నారనమాట. అది మరి ఇద్దరిలోనూ ఒకదానితో ఒకటి తేడా ఎందుకు రాదు? లక్ష్మీదేవి మిగిలినటువంటి దేవిమారులు అందరూ కూడా ఆ లక్ష్మీదేవికి పుష్ప అంగరాగై సమో, లక్ష్మీదేవికే కాదు మిథునానికి పుష్ప అంగరాగములు అంటే అవలేపనములు, చందనాదులు, కుంకుమ మొదలైనటువంటి కస్తూరి ఇలాంటివన్నీ కూడా అవలేపములు అని అంటారు. పూసుకునేటటువంటి పౌడర్లు మొదలైనవి అన్నమాట. నాంతరీయకతయా వేరైనవి కాదు కనుక భోగ్యా, భోగ్యములు అవుతున్నాయి, అనుభవించటానికి యోగ్యములుగా అవుతున్నారు. ఇంతకీ ఎవరు అంటే మహీదేవ్య సహస్రం అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకోవాలన్నమాట. ఇంకా బాగుంది. అంతకంటే కూడా ఈ దేవిమారులతో వరకు భగవంతుని యొక్క ఆనందం ప్రవహించటం అనేది ఒక రకంగా లక్ష్మీనారాయణ మిథునానికి కలుగుతూ ఉండేటటువంటి ఆనందానికి అది ఒక రక్షణనే కల్పిస్తోంది తప్ప విఘాతాన్ని కల్పించటం లేదు. లక్ష్మీదేవిని వదిలి మిగిలిన వాళ్లతో ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే లక్ష్మీదేవికి దుఃఖం కలిగించి మిగిలిన దేవిమారులకి ఆనందాన్ని కలిగిస్తున్నాడు అనే భావన కలగచ్చు. కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ మిథునం అద్వైతం కాబట్టి వారిద్దరి మధ్య జరుగుతూ ఉండేటటువంటి ఆనందానుభవం ఏదైతే ఉందో అది చాలా అతిశయించి ఉంది, చాలా అధికంగా ఉందన్నమాట. అలా అధికంగా ఉండేటటువంటి ఆ ఆనందము అందులోనే అలా ఉంటే, ఇప్పుడు ఒక బెలూన్లో గాలి బాగా ఊదుతూ ఉంటే
అందులో ఎంత గాలి పడుతుందో అంతవరకు ఊదొచ్చు. కానీ ఇంకా ఇంకా ఊదుతుంటే ఏమైపోతుంది? అది పేలిపోతుంది. అప్పుడేమవుతుంది? అసలుకే మోసం వస్తుంది. అలాగే చెరువులు ఉన్నాయి, అలాగే నదులు ఉన్నాయి. అలాంటి వాటిలో నీరు నిండుతూ ఉంటుంది. ఆ నీరు నిండినప్పుడు దానికి ఒక పరిధి ఉంటుంది, కట్టలు ఉంటాయి, చెలియల కట్టలు అంటారు, లేదా గట్టు ఉంటుంది. ఆ గట్టు నిండా కూలంకషంగా ప్రవహించే వరకు బాగుంది. కానీ ఇంకా 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 అతిశయించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే గట్టు తెగిపోకుండా చూసుకోవాలి. గట్టు తెగిపోకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? దానికి చిన్న కన్నం పెట్టి కొంత నీరు బయటికి వెళ్ళిపోయేటట్లుగా చెయ్యాలి. అప్పుడు ఇది సేఫ్ గా ఉంటుంది. అందులో ఉండే నీరు నిండుగానే ఉంటుంది, బయటికి కొంత నీరు వెళ్ళిపోవడం వల్ల గట్టు తెగకుండా ఉంటుంది అని మనం చూస్తూ ఉంటాం. అందుకే అలాగే ఇప్పుడు వీరి దాకా భగవద్ అనుభవం రావడం అనేది ఆ లక్ష్మీనారాయణ మిథునానుభవానికి ఒక రక్షణే అవుతోంది. ఎలాగా అంటే అద్వైత నిష్ట కలిగినటువంటి లక్ష్మీనారాయణులు నిండైనటువంటి సరస్సు లాంటి వారు. వారి మధ్య జరుగుతూ ఉండేటటువంటి వారికి ఉండేటటువంటి ఆనంద అనుభవము బాగా అధికమైంది. ఆ అధికమైనటువంటి అనుభవం బయటికి కొంత వెళ్ళాలి. అది ఎవరి దాకా వస్తుంది అంటే చిన్న చిన్న కన్నాలు పెట్టి ఆ నీటి ప్రవాహాన్ని వదిలినట్లుగానే ఆ అనుభవము దేవిమార్ల దాకా వస్తుందన్నమాట. అంచేత అది కూడా పరీవాహతాం నీతాహ అంటున్నారు చాలా అందంగా. చూడండి, నిర్వృత్త నిండైనటువంటి ప్రణయ ప్రేమ యొక్క ఆనందానుభవం యొక్క అతివాహన విధో, అతివాహనం అంటే మించి ప్రవహించటం, దాన్ని మళ్ళీ అక్కడి నుంచి కొంచెం దార విడిచేటట్లుగా చేయటం. పరీవాహతాం నీతాః పరివహంతి కూలంకషాః. శ్లోకం గుర్తు తెచ్చుకుందాము, ప్రయోగం గుర్తు తెచ్చుకుంటాం. ప్రవహించడము, పరివహించటము అంటే మనం అర్థం చెప్పుకున్నాము. పరీవాహతాం నీతాః భోగ్యాలే అవుతున్నారు వారు, అంతేకాదు పరివాహములుగా ఉంటున్నారు. అంటే పరివహనం అంటే చిన్న చిన్న తూములు ఏర్పాటు చేసి అన్ని వైపుల నుంచి ఆ నీరు ప్రవహించేటట్లుగా చేయడం అన్నమాట. అలాగే ఆ దంపతుల యొక్క నిండైనటువంటి అనుభవము, నిండినటువంటి సరస్సు అయితే అది మరింతగా మించి గట్టు తెగకుండా ఉండడం కోసం, సేఫ్ గా ఉండడం కోసమే అది వీరి దాకా ప్రవహిస్తోంది అంటున్నారు. ఇప్పుడు లక్ష్మీదేవికి కొరత లేదు, మిగిలిన దేవిమారులకి కూడా ఆ రకమైనటువంటి అనుభవం అందుతోంది అనేదాన్ని మనం తెలుసుకోవాలి. అది కూడా వారి ఆనందం కోసమే అనేదాన్ని చెప్తున్నారు. ఒకటి, అక్కడ వాళ్ళు భోగ్యములే అవుతున్నారు, భోగోపకరణాలుగా ఉన్నారు కాబట్టి, కాకపోతే అచేతనాలు కాదు కాబట్టి ఆనందంగానే ఉన్నారు. ఎలాగా అంటే ఒక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి అలంకారాలు చెయ్యాలి, ఎన్నో వస్త్రాలు ధరిస్తాడు, మాలికలు ధరిస్తాడు, ఆభరణాలు ధరిస్తాడు, కిరీటం ధరిస్తాడు, చెవులకి కుండలాలు ధరిస్తాడు. రకరకాల వస్తుజాతం ఉన్నాయా? ఇప్పుడు కుండలాలు ఎవరి కోసం? రాజుగారి కోసం. కిరీటం ఎవరి కోసం? రాజుగారి కోసం. పట్టు వస్త్రాలు ఎవరి కోసం? రాజుగారి కోసం. మాలికలు ఎవరి కోసం? రాజుగారి కోసం. ఇప్పుడు మాలికలు, కిరీటము, కుండలాలు, వస్త్రాలు ఒకళ్ళలో ఒకళ్ళు దెబ్బలాడుకుంటాయా? దెబ్బలాడుకోవే. ఎందుకని అంటే దేని స్థానం దానిదే, దేని అవసరం దానిదే. అన్నీ ఆయనకి ఆనందాన్ని కలిగించటం కోసమే అన్నట్లుగా ఉంటాయి తప్ప నేనే అంటే నేనే అనేటటువంటి కలహం వాటి మధ్య ఉండే అవకాశం లేదు. అలాగే ఈ దేవిమార్లు కూడా అచేతనాలు కాదు, కానీ పారతంత్ర్యం అంటారే, అచిత్తులాగా పరతంత్రమై ఉంటారు. పారతంత్ర్యం వారిలో ఉంటుంది కనుక పుష్పాంగ రాగై సమో అన్నారు అక్కడ. ఇక పరీవాహతాం నీతాః భగవంతుని యొక్క అనుభవం అనేది వీరి దాకా కూడా ప్రవహించిన, లోపల ఉన్న నీరు సేఫ్ గానే ఉంది, బయటికి వస్తున్నటువంటి ప్రవాహము సేఫ్ గానే అవుతుంది. రెండిట్లోనూ పరస్పర వైరుధ్యం ఎక్కడా ఉండనే ఉండదు అని ఆ పరీవాహత్వాన్ని చూపిస్తున్నారు రెండవ దాంట్లో. ఎవరింతకీ వాళ్ళు అంటే దేవి అని పిలిచి త్వాం అను నీతో పాటుగా
అంటే నిన్ను అనుసరించి. ఎవరు? నీళయా సహ మహీ, నీళయా సహ మహీ, నీలాదేవితో కూడిన మహీ భూదేవి. ఇందాక మనం రక్షణ, భోగం, అప్రధాన్యం, అప్రధానత అని చెప్పుకున్నాం చూసారా, అలాగే నీళ్లతో కూడినటువంటి భూదేవి అంటున్నారు. ఇక్కడ ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే భూదేవి శ్రీదేవి తర్వాత ప్రాధాన్యం, భూదేవి తర్వాత నీలాదేవి, తర్వాత పేర్లే లేవు అసలు. దేవ్య సహస్రం, ఇంకా వీరికి ప్రత్యేకించి పేరు కూడా అక్కర్లేదు. కానీ ఈ వేల కొలది ఈ దేవేరులందరూ నీలాదేవిని ఆశ్రయిస్తారు. నీలాదేవి మహీదేవిని ఆశ్రయిస్తుంది, మహీదేవి శ్రీదేవిని ఆశ్రయిస్తుంది అన్నమాట. అందుకే మనకి శ్రీవల్లభ అని చెప్పి ఏవం భూత భూమి నీళా నాయక అంటారు శరణాగతి గద్యంలో భగవద్ రామానుజులు. త్వాం అను నీళయా సహ మహీ అని అక్కడ కామా పెట్టుకుని దేవ్య సహస్రం, దేవిమారుల సహస్రం, దేవేరుల యొక్క సహస్రం అంటే వేల కొలది ఉండేటటువంటి దేవిమారులు అందరూ కూడా నీలాదేవితో, నీలాదేవి మహీదేవితో, మహీదేవి నీతో స్వామిని చేరుతున్నారు. తథా అలా ఆ రకంగానే అని అంటున్నారు. అలా నీలాదేవి మహీదేవి లాంటి దేవ్య సహస్రం, దేవిమారుల యొక్క వేల కొలది దేవిమారులందరూ కూడా అంటున్నారు. పర్వాలేదు, కాస్త వాళ్ళకి ఇద్దాం, కాస్త నేను అనుభవిద్దాం, తప్పదు కదా అన్నట్లుగా ఉండటం లేదు. ఈమెకి అసూయ కలగటం లేదు, ఈమెకి వాళ్లతో కలహం కలగటం లేదు. తనలో పాటు ఒక భాగాలే అని అనుకుంటున్నది. అంతేకాదు ఆనందాన్ని కూడా పొందుతోంది. ఎలాగా అంటే స్తన బాహు దృష్టిభిరివా, భగవంతునికి ఆనందాన్ని కలిగించేటటువంటి తన దివ్య మంగళ విగ్రహంలో ఉండేటటువంటి అవయవాలలాగే ఈ దేవేరుడిని భావిస్తోంది. ఆ అవయవాలతో కూడినటువంటి తాను స్వామిని ఎలాగైతే ఆనందింపచేస్తోందో ఆ ఆనందమే వారితో ఆనందాన్ని స్వామి పంచినప్పుడు కూడా ఈమె అనుభవిస్తోంది అంటున్నారు. మహీదేవినేమో వక్షసీమ అని అనుకోవాలి, బాహువులు అంటే నీలాదేవి అని అనుకోవాలి, దృష్టి అంటే మిగిలినటువంటి ఆయిరం, మిగిలినటువంటి దేవేరులు దేవ్య సహస్రం. స్తన బాహు దృష్టిభిరివా అంటే తనలో ఏకదేశమే అని అనుకుంటున్నది కనుక వారికి ఆనందం వేరు, తనకి ఆనందం వేరు అనేటటువంటి స్థితి కలగడం లేదు. వారితో స్వామిని ఆనందింప చెయ్యడము అంటే తన దివ్యమంగళ విగ్రహంతో స్వామిని ఆనందింప చేసినట్లుగానే ఆనందాన్ని కూడా పొందుతోంది. అసూయని పొందకపోవటం అనేది ఒక గొప్పతనం, కలహాన్ని పెట్టుకోకపోవటం అనేది ఒక గొప్పతనం. అంత మాత్రం చేత ఉదాసీనంగా ఉందా అంటే కాదు, ఔదాసీన్యం కాదు, అపరిమితమైనటువంటి ఆనందానుభవమే కలుగుతోంది అమ్మవారికి కూడా. ఎలా అంటే మిగిలిన దేవిమారుల వరకు స్వామి యొక్క అనుభవ పరివాహం ప్రవహిస్తే అది వారి ఆనందంలో ఉండేటటువంటి పూర్ణతకి ఏ రకంగానూ భంగాన్ని కలిగించటం లేదు అంటున్నారు. త్వాం అను నిన్ను అనుసరించి నీళయా సహ నీలాదేవితో పాటుగా మహీదేవ్య సహస్రం, మహీ అన్న దగ్గర కామా పెట్టుకోండి, దేవ్య సహస్రం అని పెట్టుకోండి. దేవిమారుల యొక్క 1000 అంటే వేల కొలది అని అనుకోవాలన్నమాట. తథా ఎలాగా యథా మహి యథా నీళ యథా శ్రీ అన్నట్లుగా అనుకోవాలన్నమాట. యాభిహి అలాంటి భావన ఎలా ఉంది ఆమెకి అంటే యాభిహి స్వాభిహి యాభిహి ఎవరి వల్ల అయితే అంటే ఏ దేవిమారులతో అయితే త్వం స్తన బాహు దృష్టిభిరివా నీ యొక్క శరీరాంగములతో స్వామిని ఆనందింపచేస్తున్నట్లుగానే భావిస్తున్నావు. ప్రియం శ్లాఘసే స్వామిని నువ్వు ఆనందింపచేస్తున్నావమ్మా అంటున్నారు. అద్వైత నిష్ఠ అని చెప్పడాన్ని విశదీకరిస్తున్నారు. భోగాన్ బధ్నాసి అన్నదాన్ని ఇందులో విశదీకరిస్తున్నారు.
అంటే స్వామి యొక్క అనుభవాన్ని అందరికీ అందించేటటువంటి ఔదార్యం కలిగినది అమ్మవారు. అలాంటి సౌహార్దం కలిగినది అమ్మవారు. ఎక్కడ కనిపిస్తోంది ఆ సౌహార్దము అంటే సాటి పత్నుల విషయంలో కూడా అమ్మకి ఏ రకమైనటువంటి ఉపేక్ష లేదు. అమ్మకి ఏ రకమైనటువంటి కలహము లేదు. వారందరికీ కూడా స్వామి అనుభవాన్ని అందించి ఆ అనుభవాన్ని తాను పొందుతున్నంతగా ఆనందాన్ని పొందుతోంది అంటున్నారు ఇందులో. ఇది అమ్మ యొక్క వైభవంలో అతిశయించినటువంటి ఒక అంశం అన్నమాట. వైకుంఠంలో కూడా మిగిలిన వారందరితో పాటు దేవిమారులు కూడా ఉంటారు. వారు కూడా భగవంతునికి ఆనందాన్ని కలిగించేవారై ఉంటారు. వారు కూడా భగవద్భోగానికి తాము సంసిద్ధులై ఉంటారు అనే విషయాన్ని ఈ శ్లోకంలో భట్టర్ వారు మనకి తెలియచేస్తున్నారు. ముందుగా శ్లోకాన్ని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.